బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. బోడుప్పల్లో మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి బీఆర్ఎస్ మల్కాజ్గిరి అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాటల కోసం ఏర్పాటు చేసిన డీజే వాహనం బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ ర్యాలీలో పాల్గొన్న శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో తప్పకుండా 10 నుంచి 12 సీట్లు మా కేసీఆర్ గెలవబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఇదంతా కూడా ఇప్పుడు మొన్న బస్సు యాత్ర టీవీ 4 గంటలు మాట్లాడితే క్లుప్తంగా చెప్తే ప్రజలకు అంత అర్థమైపోయింది. అరే కేసీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు, కేటీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ప్రజలకి మంచి పరిపాలన అందించిండు, మంచిగా ఉద్యోగాలు అందించిండు, అభివృద్ధి చేసిండు, పని చేసిండు. కాబట్టి బస్సు యాత్ర ఎంత సక్సెస్, ఎంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది. ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 48 గంటలు ఈసీ కంప్లైంట్ ఇచ్చి ఆపేసి ఆపితే ఇంకా ఎక్కడ నచ్చిపోతుండే మా కేసీఆర్. ఇంకా వాళ్ళు ఆపినా కొద్దిగా మాకు ఇంకా పెరుగుతూ ఉంది గ్రాఫ్. మాది ఎక్కడ ఉండే ఇప్పుడు మేము 38% ఉన్నాం. మా మేడ్చల్లో 38%, వాళ్ళకి 28-27. బీజేపీ సెకండ్, థర్డ్ కాంగ్రెస్. చాలా జాగాలలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఉంది. మాకు 12-14 సీట్లు కూడా రావచ్చు. ఎందుకంటే ప్రజలు సైలెంట్ ఓట్లు. మేము కేసీఆర్ లేని ఉండలేము, మా కేటీఆర్ లేని మేము హైదరాబాద్ లో ఐటీ పీపుల్ ఉండలేము అని డిసైడ్ చేసుకున్నాం. వాళ్ళు చేసిన అభివృద్ధి చూసి తప్పకుండా పెద్ద ఎత్తున 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా క్యాండిడేట్ రాగడి లక్ష్మారెడ్డికి దయచేసి అందరూ కూడా ఓటేయాలని కూడా అందరూ కూడా మనం